వెల్కమ్ టు పీబీటీవీ న్యూస్ ఛానల్. మఠంలో దొంగలు పడ్డారా లేక దొంగలే మఠంలో ఉన్నారా? అయితే ఆ దొంగలు చాలా మంచివారట. దొంగతనం చేసింది పర్యాటక భవనాల కూల్చివేసే మట్టేనట. పర్యాటక భవనాలు కూల్చుతున్నా ఎవరికీ కనిపించడం లేదంట, వినిపించడం లేదట. పోలీసులకైతే ఏమాత్రం తెలియదట. ఊరి నడిబొడ్డున జేసీబీలతో కూల్చుతున్నా కూడా కాకిల కళ్ళకు కానరాలేదట. కాకిల కళ్ళను నోట్ల కట్టలు మూసేశాయేమో అంటున్నారు అక్కడి వారు. ఇక గ్రామస్తులకు కూడా కానరాకపోయే. సీసీ కెమెరాలు ఏమి చిత్రాలు చూస్తున్నాయో మరి. వాటికి కూడా పచ్చనోట్లు అడ్డుపడ్డాయేమో. మఠం మేనేజర్కు అసలే వయస్సు పైబడింది. ఉద్యోగ విరమణ దగ్గర పడింది. కాబోయే మేనేజర్కు ఇదంతా కనపడలేదనుకుంటా. లేదా ఇంకా మేనేజర్ కాలేదని కామ్గా ఉన్నారనుకుంటా. మఠాధిపతి తాత్కాలికం కాబట్టి తూతూ మంత్రంగా ఉన్నారని అనుకోవాలో, శాశ్వతంగా అయితే చట్టాన్ని ఉపయోగిస్తారనుకోవాలో. ఇక గురుపత్ని మారుతి మహాలక్ష్మి ఒక్కరికే ఇదంతా పట్టిందనుకుంటా. దేవాదాయ ధర్మాదాయ శాఖ దారి తప్పిందనుకుంటా. వీరధర్మచడికి ఇదేమి ధర్మమో అర్థం కాలేదనుకుంటా. సొమ్ము ప్రభుత్వం భక్తులదే కదా అనుకున్నారేమో. ప్రభుత్వ భవనాలు కూల్చిన కేసులు చర్యలేమీ లేవట. ఆహా, ఇదేమి చట్టం, న్యాయమో కదా. జేజినాయనా ఓ జేజినాయనా, అక్కడి జనమే వేరుగా. ఓ కాలజ్ఞాని ఇది కఠిన పరీక్ష అనుకోవాలో, ఇలా అక్కడ పరిస్థితి బట్టి భిన్నమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏమిటా కథ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇక పాతదే అయినా ఎన్నటికీ ఎవ్వరూ మరవలేని అంతుచిక్కని కథ ఇది. ఆ కథ ఏమిటంటే మఠం అనగా సర్వం పరిధ్యపించిన సన్యాసులు, యోగులు మొదలగువారు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవుగా ఉండే ప్రదేశం. మఠంలో దేవుని ప్రతిష్ఠించి అక్కడ పూజా విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు జ్ఞానాన్ని, హిందూ ధర్మ విశ్వాసాల సారాన్ని, వేదసారాన్ని, మంచి చెడ్డలను బోధిస్తూ సన్యాసులు అందులో జీవిస్తుంటారు. మఠాలలో పెద్దవి, చిన్నవి అనేక రకాలుగా ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుడు స్థాపించిన 4 మఠాలు అశేష పేరు ప్రఖ్యాతులు పొందాయి. దీనిని మఠ్ లేదా ధర్మశాల అని కూడా వ్యవహరిస్తారు. ఇక బ్రహ్మంగారి మఠం విషయానికొస్తే అగామి కాలజ్ఞానకర్త, పురోగామి సమాజ సంస్కర్త. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి సాంద్ర సింధు వేమనూపేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి. ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి అయ్యారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. అయితే ఆ మహానీయులు నివసించి సజీవ సమాధి వహించిన ప్రాంతంలో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు కాలజ్ఞాని భక్తుల హృదయాలను కలిచివేస్తున్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో జరుగుతున్న అపచారాలు చూస్తుంటే అహో వీరబ్రహ్మ ఏమిటి మాకీ కర్మ అంటూ బ్రహ్మంగారి భక్తులు తమ హృదయాంతరములో మనోవేదనను నింపుకొని మౌనం వహిస్తున్నారు. కారణం అది ఆ జేజినాయన పట్ల ఉన్న అపారమైన అచంచలమైన భక్తి. అందులో దివంగత మతాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఉన్న గురుభక్తి. అది అక్కడి దుర్మార్గపు పనులకు పూనుకున్నా చేస్తున్న వారికి వరంగా మారిందని చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే మఠంలో దొంగలు పడ్డారా లేక దొంగలే మఠంలో ఉన్నారా అన్న ప్రశ్న ఇప్పుడు బ్రహ్మంగారి భక్తుల్లో ఒక్కొక్కటిగా రేకెస్తుంది. కారణం మఠంలో జరుగుతున్న అన్యాయపు పనుల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటమే.
దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడి కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీ బ్రహ్మం గారి మఠం అభివృద్ధిలో భాగంగా పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి ప్రియ శిష్యుడైన కర్ణాటక మాజీ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పార్కు అభివృద్ధికి ముందుకు రావడం, అక్కడ శ్రీ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ముఖ్య అతిథిగా నాటి మైదుకూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. శ్రీ బ్రహ్మం గారి చతుస్స జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ 169 లక్షల ప్రభుత్వ నిధులతో భక్తుల సౌకర్యం కోసం 2010 ఒక పెద్ద భవంతిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మఠం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా శ్రీ స్వామి పార్కు కాస్త జూదరులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కొంత అడ్డాగా మారి పార్కు సహజత్వము దెబ్బతినే స్థాయికి చేరుకుంటున్న పరిస్థితులు దాపరించాయి. ఏడాది ఒకసారి జరిగే స్వామి జన్మదిన వేడుకలకు స్వామి శిలామూర్తి విగ్రహం ముస్తాబు చేయడం, ఆ తదనంతరం నిరాదరణకు గురవ్వటం పరిపాటిగా మారుతూ వస్తుంది. అయితే పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 2021వ సంవత్సరం మే నెల 8వ తేదీన శివైక్యం చెందారు. ఆ తరువాత పీఠంపై కోర్టులెక్కడంతో పిట్ పర్సన్ గా కడప దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమించారు. ఆయన్ను కూడా గురుపత్ని మారుతి మహాలక్ష్మి కోర్టు ద్వారా అతని అవినీతిపై పోరాడి సస్పెండ్ చేయించారు. ఆ తదనంతరం పరిణామాల నేపథ్యంలో పూర్వపు మఠాధిపతులు మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని తాత్కాలిక మఠాధిపతులుగా నియమించడం జరిగింది. ఆ తాత్కాలిక మఠాధిపతులు శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి తనకు తానే నామకరణం చేసుకుని తన బావమరిది పల్లకొండు పెంచుల నరసింహప్రసాద్ ను మఠం భవిష్యత్తు మేనేజర్గా ప్రకటించిన విషయం అందరికీ విదితమే. ఇక మేనేజర్గా ఉన్న ఈశ్వరాచారి సంగతి జగమెరిగిన సత్యమే. ఇక వీరి పరిపాలన జరుగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్క్లో ఉన్న భవనాన్ని కూల్చివేయడం జరిగింది. దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి కానీ, పర్యాటక శాఖ నుండి కానీ, ఇతర శాఖల నుండి కానీ కూల్చివేతకు ఎలాంటి అనుమతి లేవు. కానీ బ్రహ్మంగారి మఠం అభివృద్ధి ముఖ్యమనే తాత్కాలిక మఠాధిపతులు కానీ, కాబోయే మేనేజర్ తాత్కాలిక మఠాధిపతులు బావమరిది పిపిన్ ప్రసాద్ కానీ, అసలు వివాదాలకు మూల కారణమైన ప్రస్తుత మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి కానీ అటు పోలీసులకు గాని ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీనిపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూర్వపు మఠాధిపతులను రెండవ వివాహం చేసుకుని 2 మైనర్ మగపిల్లలతో మఠం పీఠం కోసం మఠంలో జరిగే అక్రమ అన్యాయంపై విరోచిత పోరాటం చేస్తూ సొంత కుటుంబీకుల నుండే అవమానాలు ఎదుర్కొంటున్న గురుపత్ని తన భర్త దివంగతులు అయిన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్న మారుతి మహాలక్ష్మమ్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కర్నూలు డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ విచారణ చేయక మఠాన్ని ఏలుబడి సాగిస్తున్న సదరు గొప్పవారి చరిత్ర మొత్తం బట్టబయలు అయింది. ఇక విచారణలో తమకు తెలియకుండా 11 మంది ఆ నిర్మాణం కూల్చి వారి వ్యక్తిగత నిర్మాణాలు చేశారని చెప్పడం మఠం పరువు ప్రతిష్టను బజారుపాలు చేసినట్లు కాదా అని స్వామి భక్తులు ప్రశ్నిస్తున్నారు. మఠం వారసులమని భక్తుల సొమ్ముతో సోకులు పడే వీరు మఠాన్ని, మఠం ఆచారాలను, మఠం ఆస్తులను ఏమాత్రం కాపాడతారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఒక కుగ్రామైన మఠంలో స్వామి సన్నిధికి కూతవేటు దూరంలో ఉండే కాకీలు కూడా తమ కళ్లకు గంతలు కట్టుకుని ఉన్నారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కాకిల కళ్లకు ఏ గంతలు కట్టారు? అవినీతి అక్రమదారుల నోట్ల కట్టలు కాకిల కళ్లకు అడ్డుపడ్డాయా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ న్యాయం అక్రమమైన దుర్మార్గపు పనులను అరికట్టేవాడు ఎవరూ లేరా? ఆ వీర బ్రహ్మేంద్ర స్వామిని ఆయన మఠంను కాపాడుకోవాలా అన్న మీమాంసకు స్వామి భక్తులు వచ్చారు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.